Hi, hello, welcome to our channel Usha Shivan All in One Vlogs. Please subscribe my channel if you like it. ఈ రోజైతే నేను పాతకాలం ట్రెడిషనల్ వంట అండి. చాలా స్వీట్ ఐటమ్. ఏ పండగలకి, ఏ శుభకార్యాలైనా కంపల్సరీ ఉండవలసిన వంట అండి. ఇప్పటికి గూడా ఇది ట్రెండింగ్‌లో ఉన్న స్వీట్ ఐటమ్. చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పచ్చి శనగ పప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని గిన్నెలోనే పెట్టేసుకున్నానండి. నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు. కొంచెం పసుపు, ఆయిల్ వేస్తే చాలా త్వరగా ఉడికేస్తుంది. తర్వాత ఇలా సాఫ్ట్‌గా మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి చల్లగా అయిపోయే వరకు ఉంచాలండి. కొంచెం వాటర్ ఉన్నా గూడా జారుగా అయిపోతుంది. సో, చల్లగా అయిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా మిక్సీలో కచ్చాపచ్చాగా పెట్టుకోవాలండి. తర్వాత నేను బెల్లం పౌడర్ ఏస్తున్నాను. ఆర్గానిక్ బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసి ఈ టెక్స్చర్‌లో రౌండ్‌గా వచ్చేలాగా ముద్దలాగా వచ్చే వరకు వేసుకోవాలండి. తర్వాత నేను దోసపిండి తీసుకున్నాను. దోసపిండి కూడా మరీ లూజ్‌గా కాకుండా, అలా అని గట్టిగా కాకుండా ఇలా ఉండాలనమాట. ఇలా జారుతున్నట్టు ఉండాలి. అప్పుడు మనం పిండిని తీసుకొని, ముద్దలా చేసుకున్న పిండిని తీసుకొని దోసపిండిలోకి వేసుకోవాలండి. స్పూన్‌తో వేసుకుంటే రౌండ్‌గా వస్తుంది. నేను చూపించే పద్ధతిలో వేసుకుంటే చాలా రౌండ్‌గా, నీట్‌గా వస్తాయండి బాల్స్ అనేవి. చూడండి ఇట్లా రౌండ్‌గా వేసుకోవాలి ఆయిల్‌లో. నేనైతే ఆయిల్ కొంచెమే తీసుకున్నాను దానికి తగినంత. ఎందుకంటే పూర్ణాలనేవి కొంచెం బ్లాకిష్‌గా అయిపోతుందనమాట ఆ పూర్ణం పిండి. సో, అందుకని నేను దానికి తగినంత ఆయిల్ వేసుకొని చక్కగా నీట్‌గా ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని నీట్‌గా వదిలేస్తే చాలా రౌండ్‌గా అసలు సాఫ్ట్‌గా వచ్చేస్తాయండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే పూర్ణం బూరెలు అసలు ఏ శుభకార్యాలైనా, ఏ హౌస్ వార్మింగ్ అయినా, మన ఇంట్లోకెళ్ళేటప్పుడైనా, లేకపోతే మన వ్రతం చేసుకునేటప్పుడైనా కంపల్సరీ ఉండాల్సింది పూర్ణం బూరెలండి. అసలు భలే ఉంటాయి. నాకైతే చాలా చాలా ఇష్టము పూర్ణం బూరెలు. లోపల పూర్ణం అసలు పూర్ణం పిండి చాలా బావుంటుందసలు. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో అసలు. చూస్తుంటేనే అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి. చూస్తున్నా గూడా అసలు అలా రౌండ్‌గా కరెక్ట్‌గా వచ్చేసాయి. ఇట్లా మనం హోల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఆహా! స్వర్గానికెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది. అంత బావుంటది అసలు స్వీట్ గూడా. ఇట్లా చూడండి లోపల గూడా టెక్స్చర్ చాలా బావుంటుందసలు. బా లోపల గూడా చక్కగా ఉడికేస్తాయి. అసలు సాఫ్ట్‌గా ఉంటుంది నోట్లో పెట్టేసుకోగాల్నే. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. బాయ్ అండి.